వ్యాప్తంగా ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, పిఓడబ్ల్యూ, ఐపా సంఘాలు కలిసి హత్రాస్ దోషులకి శిక్ష పడాలని, ఆ శిక్ష పడాలి అంటే ఈరోజు ఉన్నటువంటి రాజ్యాంగ చట్టం ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, పోలీసు యంత్రాంగము పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు దురదృష్టవశాత్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మనీషా కావచ్చు, దిశ కావచ్చు, లేదు నిర్భయ కావచ్చు, ఇలాంటి ఆడపిల్లలు అత్యాచారాలకు గురవడాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అత్యాచారాలు లేని భారతం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. నిన్నగాక మనం దుర్గా పూజను చేసుకున్నాం. ఆదిశక్తిగా అన్నిటికీ మూలముఖ తల్లిగా మనం గౌరవించేటువంటి స్త్రీ ఎందుకని అత్యాచారానికి గురవుతుంది అనేటటువంటి విషయాల మీద చాలా సవివరమైనటువంటి వర్మ రిపోర్ట్ ఉంది. ఆ వర్మ రిపోర్ట్ చెప్పినటువంటి విషయం ఒకటే, చట్టాలని ఈరోజు అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వాల్లో లోపించిందని, యోగి ప్రభుత్వానికి అది లోపించింది. కాబట్టి ఆయన రాజ్యాంగ చట్టం ప్రకారం కాకుండా మనవాదం ప్రకారము పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దోషులకి అండగా నిలబడి అసలు అత్యాచారమే జరగలేదనే వాదన తీసుకోవడం ఇది సరైనది కాదని, అందుకనే అయ్యా యోగి, నువ్వు గొప్ప సాంస్కృతిక వారసుని చెప్పుకుంటున్నావు. నిజంగా అయితే నువ్వు ఈ దేశంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉండి కూడా రాజీనామా చేశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా మినిస్టర్గా ఉండి రాజీనామా చేశాడు. మీరు ఈరోజు రాజీనామా చేసి ఇంకెవరి నిష్పక్షపాతంగా జరగాలని, న్యాయం జరగాలని మేమందరం కోరుతా ఉన్నాం. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి. శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం దోషులకు కొన్ని కాస్త ఊరుకునేది లేదు అనే నినాదంతో వాళ్ళ దేశంలో మహిళలు కడవిప్పారు. మహిళలు చాలా సీరియస్గా దీని మీద ప్రభుత్వాలు ఉండాలని చెప్పి కోరుతున్నారు. ఏ కేసులు గట్టిగా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఊరుకునే చెప్తున్నారు. సాక్ష్యాధారాలను రూపుమాత్రం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. ఆ అమ్మాయి ఏదైతే మనీషా మరణవాదం చెప్పిందో, మొదటి మ్యాజిస్ట్రేట్కి ఇచ్చిన రిపోర్ట్ ఏదిందో దాన్ని యథాతథిగా ఎఫ్ఐఆర్ ఇచ్చారని చెప్పి దోషులు గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేస్తాము. మనం వేస్తాము. భవిష్యత్తులో దీని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే మోడీ గవర్నమెంట్ కానీ, యోగి గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున నిరసన